వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ జాగ్రఫీలో సాయిల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని నేలల గురించి తెలుసుకుందాం. మనకి ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి, అసలు సాయిల్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఏ రీజన్స్లో ఏ సాయిల్ ఉంది, అది ఎలా దాంట్లో ఎలాంటి పంటలు పండించవచ్చు అని. సో వాట్ ఈస్ ద సాయిల్? Soil is nothing but the top layer of the earth, the top crust, top layer of the అంటే crust పై నుండి small smoothy layer of the earth. So how soil is formed? మనకి soil form అవ్వాలంటే it will take nearly 100 to thousands of years అనమాట. మనం ఏదైతే ఈ టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ని చూస్తున్నామో, మనం మట్టి ఏదైతే అంటామో, మన కాళ్ళ కింద ఉండే నేల, ఆ లూజ్ మెటీరియల్ ఫామ్ అవడానికి మనకి దగ్గర ఒక 1000 more than 1000 years, 100 నుంచి 1000 years పడుతుందన్నమాట. సో ఎందుకంటే విదరింగ్ ఆఫ్ ది రాక్స్, సాయిల్ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన ఎర్త్లోని మన ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఏంటి? క్రస్ట్ అంటే లిథోస్పియర్. సో లిథోస్పియర్ అంటే రాక్స్. ఈ రాక్స్ రకరకాల వెదరింగ్ అయ్యి వర్షానికి, గాలికి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఎండోజెనిక్, ఎక్సోజెనిక్, ఇన్ని రకాల విదరింగ్ అంటే ఎండకి ఎండడం, వానకి తడడం, లేకపోతే కింద నుంచి ఆ వేడి తట్టుకోలేకపోవడం, ఇవన్నీ అయ్యి ఫస్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. పెద్దగా ఉండే రాక్ కాస్త ఫస్ట్ చిన్నగా బయాలజికల్గా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి అలాగ చిన్న ఫస్ట్ ఇంత ఉండేది కాస్త బ్రేక్ అయ్యి 2 పీసెస్గా, తర్వాత మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అయ్యి మనకి ఫైన్ మెటీరియల్, మనకి ఫైన్గా ఉండే మట్టి ఏదైతే ఉందో అది ఫామ్ అవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సో సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ విదరింగ్ ఆఫ్ రాక్స్ అనుకున్నాం కదా. అంటే ఆల్మోస్ట్ రాక్స్లో ఉండే మినరల్స్ అన్నీ మనకి ఈ సాయిల్లోని కనిపిస్తాయి. సో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మినరల్స్, తర్వాత ఆర్గానిక్ మెటీరియల్స్, ఇంకా ఎయిర్, మాయిశ్చర్, water, these all are things are to be seen in the soil. Soil is a thin layer of material covering the earth's surface, and it is formed from the withering of rocks. So exactly withering ante ippudu idi oka మనం ఒక రాక్ అనుకో. సో ఇది ఏంటవుతుందంటే, ఈ రాక్కి కంటిన్యూస్గా సన్ రైజ్ పడడం వల్ల సమ్ పాయింట్ ఆఫ్ టైం, అంటే కొన్ని మిలియన్ ఇయర్స్లో, అంటే ఇది ప్రాసెస్ ఏదో 100 yearsలో, 10s of yearsలో జరగదు, కొన్ని మిలియన్ ఇయర్స్ ఈ ప్రాసెస్, 100s of years, 1000s of years ఈ ప్రాసెస్ జరిగితే అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ రాక్ కొంచెం దాని ఈ సన్ రేస్కి, ఆ ఇంటెన్సిటీకి అది కొంచెం చిన్నగా కరగడం, బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా అన్నమాట ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటవుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ ఈ వర్షం ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నీళ్లు చేరుతాయో, అంటే ఎక్కడైనా గ్యాప్ వస్తే మనకి ఆబ్వియస్లీ నీళ్ళు చేరుతాయి కదా. ఈ నీళ్ళు చేరుతున్న తర్వాత నీళ్ళు ఏంటవుతాయి? ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. రాత్రి పగలు ఎక్స్పాండ్ అవుతుంటే, కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ చిన్న క్రాక్ కొంచెం పెద్దదవుతుంది అనమాట. ఆ క్రాక్ అటు పెద్దది జరుగుతుంది. సో మళ్ళీ నీళ్ళు చేరిన తర్వాత చాలు, ఇట్స్ ఎ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఫర్ ఎనీ వెజిటేషన్. సో మనకి ఇక్కడ పక్షులు అవి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఎక్కడ నుంచో ఒక చిన్న సీడ్, ఏదైనా విత్తనాలు, వాడి తింటున్న విత్తనం నోట్లను తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సీడ్ ఇక్కడ పడితే అది ఈ చెట్టు వెజిటేషన్ పెరగడానికి మంచి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అయిపోతుంది అన్నమాట, ఎన్విరాన్మెంట్ అని. ఇక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ఏంటవుతుంది, ఒక చిన్న మొక్క వస్తుంది. సో మొక్క వస్తే దాని రూట్స్ కూడా ఉంటాయి కదా. ఈ రూట్స్ ఏం చేస్తాయంటే ఇంకా ఈ రాక్ని కింద వరకు బ్రేక్ చేస్తాయి.
సో ఇలా ఉండే రాక్ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి ఏంటవుతుందంటే సో ఇలా రెండు పీసెస్గా బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అయినప్పుడు మనకి వచ్చినవి చిన్న చిన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఇంత లోంచి ఫైన్ థిన్ మనకి క్లే శాండ్ ఇవన్నీ సో ఇలాగ మనకి ఫామ్ అయింది మన సాయిల్ అనమాట, మన టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. సో విదరింగ్ ఆఫ్ రాక్ అంటే అన్ని ప్రాసెస్లో ఇంక్లూడ్. కింద ఈ విదరింగ్లోని మనకి ఈవెన్ ఇంటర్నల్ హీట్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇంటర్నల్ హీట్ కూడా పనిచేస్తుంది ఈ విదరింగ్లో. ఇన్ని ప్రాసెస్ విదరింగ్ అయితే ఒక రాక్ అది ఒక మనకి మట్టిగా తయారవుతుంది. So mainly made up of mineral particles. Why it is made up of mineral particles? Because every rock contains one or more than one minerals. లేనిది అది మనకి రాక్ అవ్వదు. సో ఖచ్చితంగా ప్రతి రాక్లో మినరల్స్ ఉంటాయి. ఒకటే ఉండొచ్చు, లేకపోతే రెండు ఉండొచ్చు, సో మెనీ మినరల్స్ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది రాక్. సో ఆ మినరల్స్ అన్నీ ఏంటవుతాయి, పొడి రూపంలో మనకి మట్టి లూజ్ రూపంలో మన సాయిల్ మీద కనిపిస్తాయి. సో మినరల్ పార్టికల్స్, ఆర్గానిక్ మెటీరియల్స్ చూసాం. ఇందాకలా చెట్టు చూసాం కదా, ఆ చెట్టు డీకే అయితే ఏంటవుతుంది, చచ్చిపోయి కుళ్ళిపోయిన తర్వాత ఆ ఇసుకలోనే డికంపోజ్ అవుతుంది. ఈవెన్ ఆ బర్డ్ చనిపోతే ఇసుకలో డికంపోజ్ అవుతుంది. సో ఆర్గానిక్ మెటీరియల్స్, ఎయిర్, వాటర్, మన అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ని సాయిల్ తీసుకుంటుంది. వాటర్ అంటే ఆబ్వియస్గా పైనుంచి వచ్చే రెయిన్, ప్రెసిపిటేషన్. అండ్ లివింగ్ థింగ్స్, ఎయిర్ అండ్ వాటర్ అనమాట. సో ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ జస్ట్ 1 మీటర్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ సాయిల్. సో మనకి టాప్ లేయర్ కనిపిస్తుంది, అంత ఈజీ కాదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫార్మ్ ది సాయిల్, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇరోడ్ ది సాయిల్. మనం బాగా నీళ్ళు గట్రా వేస్తే ఏంటవుతుంది, టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ పోతుంటుంది అనమాట. అది తయారవడానికి ఇన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కానీ మనం దాన్ని ఈజీగా ఎరోడ్ చేస్తాం. సో ద సైన్స్ విచ్ స్టడీస్ ఫిజికల్, సో ఇదనమాట మనం. సో ద సైన్స్ విచ్ స్టడీస్ ఫిజికల్ అండ్ కెమికల్ కంపోజిషన్. ఫిజికల్ అంటే దాని పేరెంట్ రాక్ ఏంటి, తర్వాత అది ఫిజికల్ అంటే అది ఇగ్నియస్ రాక్ నుంచి వచ్చిందా, తర్వాత క్లేయా, తర్వాత శాండా, క్లేయా, సిల్టా. సో ఇన్ని టైప్స్ అది ఫిజికల్ నేచర్ని. కెమికల్ కంపోజిషన్ వాట్ కైండ్ ఆఫ్ మినరల్స్ ఇట్ డూ కన్సిస్ట్. సో ఈ రెండు స్టడీని మనం ఏంటంటే పెడాలజీ అంటాం అనమాట. The study which deals with the physical and chemical composition of the soils is called pedology. So whereas the soil forming process is known as pedogenesis anamata. Pedogenesis ante అసలు సాయిల్ ఎలా ఫామ్ అయింది, అది ఫామ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, తర్వాత దాని పేరెంట్ రాక్, వీటిని ఏంటంటే పీడోజెనసిస్. ద స్టడీ విచ్ డీల్స్ విత్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్స్. అసలు రాక్ బ్రేక్ అయ్యి సాయిల్ అవుతుంది కదా, ఆ స్టడీని ఏంటంటారంటే లిథాలజీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ లిథాలజీ. సో ద స్టడీ విచ్ డీల్స్ విత్ కెమికల్ అండ్ ఫిజికల్ కాంపోజిషన్ ఆఫ్ సాయిల్స్ అంటే పెడాలజీ. విచ్ డీల్స్ విత్ ది ఫార్మింగ్ ప్రాసెస్ కాల్డ్ పీడోజెనిసిస్. ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్, అసలు ఎలా దాని పుట్టుకి ఏంటి అని తెలుసుకునేది మనకి లిథాలజీ అంటాం. సో నౌ కమింగ్ టు సాయిల్స్ ఆఫ్ ఏపీ. మన ఆంధ్రప్రదేశ్ నేలలు ఆర్ సాయిల్స్ గురించి మనం తెలుసుకోవాలంటే అసలు సాయిల్స్లోని వీ డూ హ్యావ్ 2 types ఆఫ్ సాయిల్స్, జోనల్ అండ్ అజోనల్ సాయిల్స్ అనమాట. జోనల్ అండ్ ఎజోనల్ సాయిల్స్. జోనల్ సాయిల్స్ అంటే పేర్లో ఉందన్నమాట. జోనల్ సాయిల్స్ అంటే అవి అక్కడే ఆ పేరెంట్ రాక్ దగ్గరే పుట్టి అక్కడే తయారై అక్కడే ఉంటాయి.
ఇవి జోనల్ సాయిల్స్. ఏజోనల్ సాయిల్స్ అంటే అవి ఎక్కడో పుడతాయి, ఎక్కడో ఫామ్ అవుతాయి, కానీ నీటి ద్వారా కానీ విండ్ గాలి ద్వారా కానీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి తరలించబడతాయి అన్నమాట. వీటిని మనం ఏజోనల్ సాయిల్స్ అంటాం. సో మన ఏపీ వీఆర్ ఇన్ ది పెనిన్సులర్ ప్లేట్యూ రీజన్ కదా. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ పెనిన్సులర్ ప్లేట్యూ రీజన్. అంటే ఇట్స్ ఓల్డ్ హార్డెస్ట్ స్టేబుల్ ల్యాండ్ ఫామ్ ఆన్ ది ఎర్త్, రైట్. మన పెనిన్సులర్ ప్లేట్యూ ఏంటి? ఓల్డ్ హార్డెస్ట్ అండ్ స్టేబుల్ ల్యాండ్ ఫామ్ ఆన్ ది ఎర్త్. సో దీనివల్ల ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు గ్నిస్ అండ్ గ్రానైట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. మనకి గ్నిస్ అండ్ గ్రానైట్ టైప్స్ ఆఫ్ రాక్స్తో ఎక్కువ ఉంది. ఇంకా వాల్కనిక్ రాక్ ఫార్మేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీస్ రాక్స్ హ్యావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మనకి ఈ రాక్స్, ఈ గ్నిస్ అండ్ గ్రానైట్ రాక్స్ ఎక్కడంటే కడప, కర్నూలు, కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. ఆల్ ఓవర్ ఏపీ మనకి ఈ రాక్ సిస్టమ్సే డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. సో సాయిల్స్ దీని ప్రకారం అంటే ఈ ఈ క్లాసిఫికేషన్ మనకి బ్రాడర్ సెన్స్లో చూసుకుంటే వీ డూ హ్యావ్ గ్నిస్ అండ్ గ్రానైట్ టైప్. మనకి కడప రాక్ సిస్టమ్, తర్వాత కర్నూలు రాక్ సిస్టమ్, నెక్స్ట్ కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ధార్వాడ్ రాక్ సిస్టమ్, ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి మనకి. సో దీని ప్రకారం మనం ఫర్దర్ ఇంకా రాక్స్ని క్లాసిఫై చేసుకుంటే వీ హ్యావ్ ఈ మూమెంట్ ప్రకారం, అంటే ఆ రాక్ సాయిల్స్ మూమెంట్ ప్రకారం మన సాయిల్స్ని ఫర్దర్ క్లాసిఫై చేసుకుంటే జోనల్ అండ్ ఏజోనల్ సాయిల్స్ ఉన్నాయన్నమాట. ఏజోనల్ అండ్ ఇంట్రాజోనల్ సాయిల్స్. సో జోనల్ సాయిల్స్ అంటే చూసాం కదా, ఆర్ ఫుల్లీ మెచ్యూర్ సాయిల్స్ అనమాట, విచ్ హ్యావ్ డెవలప్డ్ ఫ్రమ్ ది పేరెంట్ మెటీరియల్ బై ది నార్మల్ సాయిల్ ఫార్మింగ్ యాక్షన్ ఆఫ్ క్లైమేట్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనం ఫస్ట్ డయాగ్రామ్లో చూసాం కదా, అవి జోనల్ సాయిల్స్. అవి విదరింగ్ వల్ల, ఆ పేరెంట్ రాక్ విదరింగ్ వల్ల మెచ్యూర్డ్గా ఫుల్గా తయారయ్యి అక్కడే ఉంటాయి. దే డోంట్ గెట్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్. సో ఇవి మనకి ఏజోనల్ సాయిల్స్. ఇవి చాలా మెచ్యూర్డ్, జోనల్ సాయిల్స్. అజోనల్ సాయిల్స్ ఏంటంటే దట్ ల్యాక్ వెల్ డెవలప్డ్ horizons because of maturity of other factors that have prevented their development. ఎందుకంటే ఇవి లైక్ దీనికి అజోనల్ సాయిల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అల్లువియల్ సాయిల్స్. అల్లువియల్ సాయిల్స్ అవి పేరెంట్ రాక్ ఏమొచ్చి ఎక్కడో ఉంటుంది, నది పుట్టిన చోట, అంటే ఎక్కడైతే రివర్ ఆరిజిన్ ఉంటుందో దాని పేరెంట్ రాక్ అక్కడ ఉంటుంది. లైక్ మన ఆల్ హిమాలయన్ రివర్స్ మరి మన పెనిన్సులర్ రివర్స్ తెచ్చే సెడిమెంట్స్, అల్లువియల్స్ అన్నీ ఏంటి, నది ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది, మన దగ్గర ఉండదు. ఎగ్జాంపుల్ గోదావరి ఆరిజిన్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర, నాసిక్. సో అక్కడ ఆ పేరెంట్ రాక్ బ్రేక్ అయ్యి విదర్ అయ్యి, సో మధ్యలో రకరకాల లేయర్స్ కలుస్తూ యాడ్ అవుతూ దాని డిపాజిషన్ ఎక్కడుంటుంది మనకి మన ఆంధ్రాలో అంతర్వేది ఈ ఏరియాస్ దగ్గర అది డెల్టా కింద ఫామ్ చేస్తుంది. సో అంటే ఎక్కడో మహారాష్ట్రలో పుట్టింది, దాని పేరెంట్ రాక్ ఉంటే దాని సాయిల్ మాత్రం ఎక్కడుంటుంది మనకి ఆంధ్రప్రదేశ్లో, అది దగ్గర దాని సాయిల్ ఫామ్ అవుతుంది. ఇది ఏజోనల్ సాయిల్స్. అంటే పేరెంట్ రాక్ ఎక్కడ ఉంటుంది, డిఫరెంట్ ప్రాసెసెస్ వల్ల అవి ఆ మట్టి ఎక్కడ దేని రాక్ వల్ల అయితే పుట్టాయో అక్కడ ఉండకుండా ట్రావెల్ చేసి వచ్చాను. సో ఇవి మన క్లాసిఫికేషన్ ఆన్ ది మూమెంట్. కథలనేవి అయితే జోనల్, ఒకే జోన్కి కన్ఫైన్ అయ్యి ఉండిపోయేవి జోనల్, అంటే అక్కడే పుట్టి అవి అక్కడే ఉంటాయి. అలా కాకుండా ఒక ప్లేస్లో పుట్టి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేవి త్రూ ఎయిర్ ఆఫ్ విండ్, దిస్ ఆర్ కాల్డ్ ఏజోనల్ సాయిల్స్. మనకి ఇంకొకటి ఉన్నాయి ఇంట్రాజోనల్ సాయిల్స్ అనమాట. ఇంట్రాజోనల్ సాయిల్స్ అంటే దే ఆర్ ఇన్ బిట్వీన్, అంటే in the place where they have parent rock is there, they are available in that place also. They are even travel with the agents of the nature like river, wind, ivanni kuda. So ivi intrazonal soils. So దీని ప్రకారం we have classified soils of AP into five types అన్నమాట. అంటే depending upon the rock type
అండ్ డిపెండింగ్ అపాన్ ది క్లైమేట్ మనకి 5 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని 5 రకాలైన మట్టి నేలలు మనకి కనిపిస్తాయి. ఒకటి అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్ అండ్ కోస్టల్ సాయిల్స్ అనమాట, కోస్టల్ శాండీ సాయిల్స్. సో ఫస్ట్ alluvial or delta soils చూద్దాం. This comes under which type of soil? Azonal. These come under azonal soils. ఎందుకంటే alluvial అన్న డెల్టా అన్న సాయిల్స్ అన్న ఏంటి, పేరెంట్ రాక్ ఎక్కడో ఉంటుంది. సో అవి ఇంకో చోట దాని ఇది మట్టి మాత్రం మనకి వేరే చోట దొరుకుతుంది. సో దీస్ ఆర్ azonal soils. దీస్ ఆర్ ఫార్మ్డ్, ఈ అల్యూవియల్ సాయిల్స్ మనకి ఎలాగా ఫామ్ అవుతాయంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ది డిపాజిట్స్ ఆర్ ది సెడిమెంట్స్ ఆఫ్ ది రివర్స్. నది తెచ్చే డిపాజిట్స్, నది అయితే ఎక్కడి నుంచి అది పుట్టిన దగ్గర నుంచి అలా ట్రావెల్ చేసే ప్రతి ప్లేస్లోంచి ఎంతో కొంత సెడిమెంట్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇవన్నీ అవి తీసుకొచ్చి ఇంకా లాస్ట్ ఎప్పుడైతే సముద్రంతో కలవబోతూ ఉంటుందో ఇట్ విల్ డిపాజిట్ దేర్. ఒక హిప్స్ లాగా, ఒక మౌండ్స్ లాగా, అంటే చిన్న చిన్న గుట్టల్లాగా. ఇఫ్ దిస్ ఈస్ ద ఛానల్ ఆఫ్ ది రివర్, ఇంక ఇక్కడ సముద్రంతో కలిసే ముందు ఏమవుతుందంటే నదికి ఆ స్పీడ్ ఉండదు, ఆ గ్రేడియంట్ ఉండదు, తర్వాత ఆ ఫ్లో ఉండదు. సో ఇట్ విల్ గెట్ వాట్ యు సే వీక్ అనమాట, ఇంకా అలసిపోతుంది. సో ఏం చేస్తుందంటే ఒకే ఛానల్లో ఫ్లో అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కడో హై ఆల్టిట్యూడ్లో పుట్టింది సీ లెవెల్కి వచ్చిందంటే సీ లెవెల్ ఎలా ఉంటుంది, మొత్తం చాలా గ్రేడియంట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా అవి ఏం చేస్తాయంటే నది ఇట్ విల్ బికమ్ మెనీ బ్రాంచెస్ అనమాట. సో ఈ బ్రాంచెస్ చేసినప్పుడు ఏంటవుతుందంటే ఇవన్నీ సెడిమెంట్స్ని డిపాజిట్ చేసి వదిలేస్తుంది. సో ఈ ప్రాంతాల్లో మనకి దొరికేవి మన అల్యూవియల్ సాయిల్స్ ఆర్ డెల్టాయిక్ సాయిల్స్ అనమాట. ఎక్కడ డెల్టా ఫార్మేషన్స్ ఉంటాయి. ఈ డెల్టాయిక్ సాయిల్స్ మనం ఎక్కడ ఎక్కువ చూడగలుగుతామంటే ఓన్లీ ఇన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ని ఫామ్ చేయవు. ఓన్లీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మాత్రమే డెల్టాని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే వెస్ట్ కోస్ట్ ఈజ్ వెరీ స్టీప్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అరేబియన్ సీ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్, ఈ స్లోప్ ఏదైతే ఉందో ఈ జాగా మధ్యలో చాలా నేరో ఉంది. సో దే డైరెక్ట్లీ merge into sea. They don't have any space in between coast, western ghat and the coast. But when come to east flowing rivers, eastern ghats kinu tarvata coast ki majlo chala gap untundi. So ఉండడం వల్ల they have time to form deltas anamata. అది కూడా ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఈస్టర్న్ ఘాట్స్ని కట్ చేసుకుంటూ వెళ్తాయి. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నాట్ కంటిన్యూస్ చైన్స్ అనమాట, దే ఆర్ బ్రేకేజెస్ ఇన్ బిట్వీన్ అనమాట. అంటే మధ్యలో అవి గ్యాప్స్తో ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఈ గ్యాప్స్లోంచి ఈ రివర్స్ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అయినప్పుడు వాటికి అందులో ఆల్రెడీ మనకి అక్కడ ఏంటి కోస్ట్ నుంచి ఈస్టర్న్ ఘాట్ నుంచి కోస్ట్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి దే డూ హ్యావ్ ఇనఫ్ స్పేస్ టు ఫార్మ్ డెల్టాస్ అనమాట. అందుకోసం ఆల్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫార్మ్ డెల్టాస్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫార్మ్ ఎస్చురీస్ అనమాట. ఎస్చురీ అంటే నది డైరెక్ట్గా సముద్రంలో కలిసినప్పుడు అక్కడ ఫామ్ అయ్యే స్మాల్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనమాట, చిన్న డెల్టాల. సో ఈ డెల్టాస్ ఇక్కడ మనకి దొరికే ఇవి ఈ మధ్యలో ఈ పాయల మధ్యలో దొరికే సాయిల్ మనకి అల్యూవియం సాయిల్ ఆర్ డెల్టాయిక్ సాయిల్. దిస్ ఈజ్ వెరీ ఫర్టైల్ సాయిల్. ఎందుకంటే ఆల్ ఫర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ అన్ని డెల్టాస్ దగ్గరే సాయిల్స్ అని డెల్టాస్ దగ్గరే ఫామ్ అవుతాయి. ఎందుకు? సింపుల్ రీజన్, సింపుల్ లాజిక్. బికాజ్ రివర్ బ్రింగ్స్ సో మెనీ సెడిమెంట్స్, సో మెనీ మినరల్స్. అంటే
అది మొత్తం లైఫ్ అంతా ఈ మినరల్స్ని కలెక్ట్ చేసుకుంటూ తనతో పాటు తెచ్చుకుంటే వచ్చింది కదా. సో ఏది తనతో పాటు తీసుకువెళ్ళదు. వెన్ ఇట్ మర్జెస్ ఇన్ ద సీ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీథింగ్, ఇట్ లీవ్స్ ఎవ్రీథింగ్ ఆన్ ది ల్యాండ్. సో అలాంటప్పుడు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా దీస్ విల్ బీ వెరీ ఫర్టైల్ అనమాట. ఇంకా పక్కనే మనకి వాటర్ కూడా, ఇరిగేషన్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, మంచి ఫర్టైల్ సాయిల్. సో ఇక్కడ క్రాప్స్ చాలా బాగా పండుతాయి. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద డిపాజిట్స్ అండ్ సెడిమెంట్స్ బాట్ బై ది రివర్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ నియర్ ది డెల్టాస్ ఆఫ్ ది రివర్స్. మనం అనుకున్నాం కదా డెల్టాస్ ఆఫ్ ది రివర్స్. సో వీటిలో దే ఆర్ రిచ్ ఇన్ పొటాషియం అండ్ లైమ్ అనమాట. Mostly deltaic soils are rich in potassium and lime. So they are found near all the deltas of the rivers, especially in the east flowing like Krishna, Godavari, Penna, Kaveri. Especially man AP koste, they are found near Krishna, Godavari and Penna rivers. These are the most fertile soils anukunnam kada. If and also and added to that clay and sand allows humus అనమాట. అంటే వాటిలోని మాయిశ్చర్ని, హ్యూమస్ని allows moisture to the soils. అంటే ఈ క్లే అండ్ శాండ్ ఏవైతే ఉన్నాయో ఆ సాయిల్లోని నీటినిను తర్వాత తేమని పీల్చుకోగలుగుతాయి. ఈ పీల్చుకోవడం వల్ల ఏంటంటే అవి హ్యూమస్ రిచ్ అండ్ మాయిశ్చరిష్ సాయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ కృష్ణా డెల్టా కంపారిటివ్లీ కృష్ణా కంటే గోదావరి డెల్టా ఈజ్ మోర్ అల్యూవియల్. ఎందుకంటే కృష్ణా డెల్టాలోని శాండ్ పర్సంటేజ్ ఎక్కువ, గోదావరిలోని శాండ్ పర్సంటేజ్ తక్కువ అనమాట. సో గోదావరి ఎక్కువ ఫర్టైల్ దెన్ కృష్ణ వెన్ కంపేర్ టు almost all alluvial soils are fertile, but when we do a comparison between Krishna and Godavari delta soils, Godavari is more fertile than Krishna because Krishna has more percentage of sand is more, right? And next, these occupy 5%, only they occupy 5% of the cultivable land of Andhra Pradesh. ఎందుకంటే ఎక్కడ డెల్టాస్ ఉంటాయో అక్కడ మాత్రమే అవి ఫామ్ అవుతాయి. మనకు ఉన్నవి ఓన్లీ 3 rivers, మేజర్ రివర్స్ కృష్ణ, గోదావరి అండ్ పెన్నా. సో బెస్ట్ సూటెడ్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ లైక్ ప్యాడీ, మనకి వరి పంటకు, తర్వాత షుగర్, నెక్స్ట్ కోకోనట్, మ్యాంగో, క్యాష్యూనట్, టొబాకో, చిల్లీస్, జింజర్ అండ్ సపోటా అండ్ సరుగుడు. మీరు మోస్ట్లీ చూస్తే సరుగుడు చెట్లు ఎక్కువ ఇలాంటి ఏరియాస్లో కనిపిస్తాయి. గోదావరి కృష్ణ డెల్టాస్ ఆఫ్ గోదావరి కృష్ణ రీజన్స్లో చూస్తే లంకలు అంటారు కదా, లైక్ ఆల్ లంకలు ఆర్ నియర్ టు ది, అంటే ఎక్కడైతే సముద్రం నది ఇలా ఉంటుందో ఈ ప్లేస్ని లంక్ అంటారు అనమాట. అంటే ఆ సెడిమెంట్స్తో వల్ల ఫామ్ అయిన దాన్ని లంక్ అంటాం. మీరు ఆల్ ఈస్ట్ గోదావరి లైక్ వెస్ట్ గోదావరిలో చూస్తే మొత్తం అన్నీ, ఈస్ట్ గోదావరిలో, తూర్పు గోదావరిలో అన్ని లంకలు అన్నీ ఉంటాయన్నమాట. అవి వెరీ రిచ్ ఇన్ ప్యాడీ అండ్ ఆల్. అంటే అసలు ఇవన్నీ మంచి పంట భూములు అనమాట, చాలా మంచి పంట భూములు. ఈవెన్ కృష్ణాలో కూడా చూస్తే దీవులు అంటారు, వాళ్ళు లంకలు అంటారు. సో వీటిలో ఏంటంటే క్యాష్యూనట్స్, సరుగుడు చెట్లు, తర్వాత జీడిపప్పు, కొబ్బరి, జింజర్, చిల్లీస్. సో ఇవన్నీ పెంచుకోవడానికి ఇవి మన బెస్ట్ సాయిల్స్ అనమాట. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయంటే మోస్ట్లీను ఇన్ ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్, మనం చూసాం కదా, కోస్టల్ రీజియన్స్ నారోర్ అంటే మనం ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నారోగా ఉంటాయి కదా, సముద్రానికి దగ్గరగా ఉంటాయి ఆల్మోస్ట్. సో కోస్టల్ రీజియన్స్లో ఇవి నారోర్ ఇన్ శ్రీకాకుళం అండ్ వైజాగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. వైజాగ్ అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో, అది కూడా కోస్టల్ ఏరియాస్లో ఇవి కొంచెం సన్నటి భూములు. అదే గుంటూరు, గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికల్లా బాగా వెడల్పు ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఈస్టర్న్ ఘాట్స్ వెనకాతలకు ఉంటాయి, మనకి సముద్రం కోస్టల్ ఇది ఎక్కువ ఉంటుంది. అదే నెల్లూరుకి వస్తే కంపారిటివ్లీ ఈ గోదావరి అండ్ గుంటూరు కంటే కొంచెం
విడత్ తగ్గుతుంది అనమాట. బట్ ఎక్కువ తక్కువ ఉండేది మనకి ఈ నేలలు, తక్కువ నారో రూపంలో ఉండేది మనకి శ్రీకాకుళం అండ్ వైజాగ్ కోస్టల్ ఏరియాస్లో. ఓకే, ఇది మన అల్యూవల్ సాయిల్స్ అనమాట. మనకి ఎక్కడ దొరుకుతాయంటే శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, గోదావరి అండ్ నెల్లూరులో. బట్ ఎక్కువ బ్రాడ్గా ఎక్కడ ఉంటాయంటే గోదావరి అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో, కొంచెం తక్కువ బ్రాడ్గా అంటే నెల్లూరులో, ఇంకా తక్కువ బ్రాడ్గా అంటే శ్రీకాకుళం, వైజాగ్ కోస్టల్ ఏరియాస్లో అనమాట. సో నెక్స్ట్ మన సాయిల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్లోని బ్లాక్ సాయిల్స్, నల్ల రేగడి మట్టి, బ్లాక్ కాటన్ సాయిల్. దీని పేరులోనే ఉంది బ్లాక్ అంటే. ఆరిజిన్ ఆఫ్ దిస్ బ్లాక్ సాయిల్ ఈజ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ అనమాట. సో కంటిన్యూస్, మళ్ళీ మనం ఇంకొకసారి మన ప్లేట్కి వద్దాం, లైక్ మన ల్యాండ్, వీఆర్ ఇంటూ పెనిన్సులర్ ప్లేట్యూ కదా. సో పెనిన్సులర్ ప్లేట్యూలోని రకరకాల ప్లేట్యూస్ ఉన్నాయి. డెక్కన్ ట్రాప్స్, తెలంగాణ ప్లేట్యూ, నెక్స్ట్ మైసూర్ ప్లేట్యూ ఇలాగా. సో డెక్కన్ ట్రాప్స్ తెలంగాణ ప్లేట్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వాల్కెనిక్ ఇన్ నేచర్. వాల్కెనిక్ అంటే బ్లాక్ సాయిల్, కంటిన్యూస్గా వాల్కెనిక్ ఇరప్షన్స్ అవుతూ ఉంటే చల్లబడడం, మళ్ళీ ఇరప్షన్ అవడం, చల్లబడడం, ఇరప్షన్ అవడం కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత దట్ అది కూడా ఏ వాల్కెనో అంటే బేసిక్ లావా అనమాట. వాల్కెనో నుంచి వస్తుంది ఏంటి, కింద మ్యాగ్మా. సో దిస్ ఇస్, ఇక్కడ ఉన్నంత వరకు ఇది మ్యాగ్మా. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చి అంటే దీని వెంటలోంచి బయటకు వస్తుందో దట్ ఈస్ కాల్డ్ లావా అనమాట. సో మనకి ఈ వాల్కెనోస్ కూడా వీ డూ హ్యావ్ 2 types ఆఫ్ వాల్కెనోస్. వన్ ఈజ్ అసిడిక్ వాల్కెనో అండ్ వన్ ఈజ్ బేసిక్ వాల్కెనో. సో ఇప్పుడు మనం బేసిక్ గురించి తెలుసుకుందాం. బేసిక్ ఎప్పుడైతే ఈ వాల్కెనో అంటే దీంట్లోని ఐరన్ అండ్ మెగ్నీషియం ఉంటాయన్నమాట. బేసిక్ వాల్కెనో కంటెంట్స్ ఆఫ్ ఐరన్ అండ్ మెగ్నీషియం. సో ఎప్పుడైతే ఈ బేసిక్ వాల్కెనో బయటకు వస్తుందో అలా కొన్ని ఇయర్స్ ఇగో ఇది చల్లబడింది, ఓకే, మళ్ళీ ఇంకో ఎరప్షన్ అయింది, మళ్ళీ చల్లబడింది, మళ్ళీ ఇంకో ఎరప్షన్. సో ఇది కొన్ని మిలియన్స్, ఇఫ్ దిస్ ప్రాసెస్ కంటిన్యూ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ దొరికే సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వాటి పేరెంట్ రాక్ ఏంటి, ఇక్కడ ఏ రాక్ ఫామ్ అవుతుంది చల్లబడిన తర్వాత, దిస్ ఈజ్ ఇగ్నియస్ రాక్. ఏ రాక్ ఇది, ఇగ్నియస్ రాక్ ఓ వాల్కెనిక్ రాక్. సో ఈ పేరెంట్ రాక్ నుంచి వచ్చినవే మనకి బ్లాక్ సాయిల్స్ అనమాట. అవి ఎందుకు, దీంట్లో దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ మెగ్నీషియం అనమాట. సో అందుకోసం బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్ దే అపియర్ బ్లాక్ ఇన్ కలర్. అందుకే అవి నల్లగా ఉంటాయి అనమాట, నల్ల మట్టి. ఎందుకంటే వాల్కెనిక్ పేరెంట్ రాక్ ఇది ఇగ్నియస్, వాల్కెనిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయిన రాక్స్ అవి. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది వాల్కెనిక్ ఎరప్షన్ ఆఫ్ బసాల్టిక్ టైప్. సో ఏదైతే బేసిక్ లావా నుంచి రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బసాల్టిక్ అంటాం అనమాట. అంటే బేసిక్ నుంచి వచ్చిన పదమే బసాల్టిక్, ఓకే. సో బసాల్టిక్ టైప్ అంటే బేసిక్ లావా. మనకి 2 types ఆఫ్ లావాస్ ఉన్నాయి కదా. సో eruptions of basaltic type and sedimentary rocks like limestone and shales కూడా అనమాట. These are azonal soils. These are azonal soils because అవి ఎక్కడి నుంచి వచ్చి వేరే చోటికి ట్రావెల్ అవుతాయి. These soils can absorb water in much. ఈ సాయిల్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే రోడ్ పక్కన లేకపోతే ట్రైన్స్ అటు ఇటున నల్ల మట్టి అంటుంది, అంటే పొలాల్లోని నల్లగా ఉంటుంది. ఇంకా ఇలా క్రాక్స్ లాగా చూడొచ్చు అనమాట. సో ఈ క్రాక్స్లోంచి ఏంటవుతుంది, ఎక్కువ వాటర్ క్వాంటిటీని అవి అబ్జార్బ్ చేయగలరు. అంటే ఇప్పుడు ఇలా వర్షం పడింది అనుకోండి,
పైనుంచిను ఆ మట్టి ఎలా ఉంటుంది, ఇలాగ బ్రేక్ అయినట్టు, అంటే భూమి పగిలినట్టు ఒక భూకంపం టైప్లో అలా బ్రేక్ అయినట్టు ఉంటుంది. సో అవి ఏం చేస్తాయంటే ఈ క్రాక్స్లోంచి దే అబ్జార్బ్ సో మచ్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలనమాట. దే ఆర్ లైక్ దానివల్ల ఏంటవుతుందంటే దీస్ ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్ అండ్ హ్యూమస్. ఆల్ ఇండియన్ సాయిల్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. మన ఇండియన్ సాయిల్ ఏ టైప్ అయినా, ఎక్కడైనా, ఏ స్టేట్ అయినా ఆల్మోస్ట్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. అంటే చాలా తక్కువ వెరైటీ ఆఫ్ సాయిల్స్ వీ డూ హ్యావ్ విచ్ ఆర్ రిచ్ ఇన్ నైట్రోజన్, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సాయిల్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్. సో అందుకోసం మనం నత్రజనిని బయట నుంచి ఫర్టిలైజర్స్ రూపంలో యాడ్ చేసుకుంటాం. సో అండ్ ఈ బ్లాక్ సాయిల్స్ దే ఆర్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ హ్యూమస్ కూడా అవి డెఫిషియంటే. అండ్ నెక్స్ట్ బట్ రిచ్ ఇన్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్ అనమాట. ఈ అవి నైట్రోజన్, హ్యూమస్ అంటే డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనమాట, ఆర్ చెట్లు ఆర్ యానిమల్స్ ఆర్ ఎనీ లివింగ్ బీయింగ్స్ తగ్గ డికంపోజిషన్స్ అక్కడ చేరితే అక్కడ మనకి హ్యూమస్ ఉంటుందన్నమాట ఆ మట్టిలో. సో బట్ దే ఆర్ రిచ్ ఇన్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్ అనమాట. ఈ ఎండాకాలం ఏంటవుతుందంటే ఎయిర్, ఈ గాలి ఏదైతే ఉంటుంది, ఈ క్రాక్స్ ఉన్నాయి కదా, ఇవి ఎండాకాలం ఎండిపోతుంది కదా భూమి, ఈ క్రాక్స్లోంచి ఎయిర్ ఎంటర్ అవుతుంది అనమాట. ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత సో వాటికి ఏంటంటేను ఈ ప్లవింగ్ ఎందుకు చేస్తారు, ఎందుకు ఒక మట్టిని దున్నుతారు, ఎడ్లు పెట్టో ట్రాక్టర్ పెట్టో పాపం మనుషులు మట్టిని దున్నితే ఏంటవుతుందంటే ఎయిర్ ఎంటర్ అవుతే వాడికి మాయిశ్చర్ వస్తుంది అనమాట. అంటే కింద నుంచి పైకి దున్నితే ఆ కింద లేయర్స్ ఆఫ్ మట్టిలోని గాలి, తేమ అవి ఎంటర్ అయితే నీరు అది తీసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం బాగుంటుంది. కానీ ఈ సాయిల్స్కి ఏంటంటే ఇట్ ఈస్ డన్ న్యాచురల్లీ అనమాట. అవి సహజ సిద్ధంగానే, ఎందుకంటే వాటికి ఉన్న ఆ క్రాక్స్లోని ఎయిర్ ఎంటర్ అయ్యి, సో ఇది పీస్ ఆఫ్ ల్యాండ్ అనుకోండి, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది. సో ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లోని మనకి ఈ క్రాక్స్లోని ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఎయిర్ ఎంటర్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఒక రైతు ఎయిర్ కోసం దున్నుతాడో ఆ ప్రాసెస్ ఇవి వాటి సహజంగా వాటికంతటి వాటే చేసుకుంటాయి. అందుకోసం వీటిని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటారనమాట. which soils are called self-ploughing soils. Which soils have the quality of self-ploughing ante black soils, because in summer season they get dry and they form into cracks. Through these cracks air enters through this crack, so which is done as needed for ploughing anamata. So they are called as self-ploughing soils. The color of these soils is black, so they are called as బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిల్ ఎందుకంటారంటే తెలుగులో మనం ఏంటని చెప్పుకుందాం అంటే ఇవి నల్లగా ఉండడం వల్ల వీటిని నల్ల రేగడ ఆర్ కృష్ణ రేగడ అంటారు. కృష్ణ రేగడ మట్టి ఆర్ నల్ల రేగడ మట్టి అని. కృష్ణ రేగడ అని ఎందుకంటారంటే ద కలర్ కృష్ణ సంస్కృతిలో మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈ మీన్స్ బ్లాక్ అనమాట. శ్వేత ఎలాగో వైట్, కృష్ణ అంటే బ్లాక్. సో ఈ నల్లగా ఉంటాయి కాబట్టి నల్ల రేగడ ఆర్ కృష్ణ రేగడ మట్టిలో అంటారు. దిస్ కలర్ ఈజ్ డ్యూ టు మనం ఇందాక చూసాం ఐరన్ అండ్ మెగ్నీషియం, దాన్నే మనం టెటానిఫెర్రస్ మెగ్నీషియం అంటారు. సో వై బ్లాక్ సాయిల్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్ అంటే బికాస్ ఆఫ్ basaltic lava, that is basic lava. Basic lava contains what? Iron and magnesium. So together called as tetaniferous magnesium anamata. It gives black color to the soil. So in spite of pH value of soil is base, అంటే మనకి సాయిల్స్ లోని ఎసిడిక్ నేచర్ ఇది ఆబ్వియస్గా ఇది బెసాల్టిక్ కాబట్టి ఇది బేస్ నేచర్ ఉంటుంది.
అదే ఎసిడిక్ లావా నుంచి ఫామ్ అయితే దట్ సాయిల్ విల్ బి ఎసిడిక్ అనమాట. మనకి pH వాల్యూ ఇది బేస్ నేచర్ అయినా కూడా ప్రొడక్షన్ ఈజ్ టు బి హై, ప్రొడక్షన్ ఈజ్ సీమ్ టు బి హై. అంటే ఎక్కువ మనకి ఎసిడిక్ నేచర్ కాకపోయినా కూడా దీని ప్రొడక్షన్ లెవెల్స్ ఆ రైతుకి పంటలు బాగానే అంటే దిగుబడి బాగానే ఇస్తాయన్నమాట ఈ బ్లాక్ సాయిల్స్. సో వీటిలో వాట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ఆర్ సూటబుల్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే ఫస్ట్ ఈజ్ కాటన్ ఈజ్ అ మేజర్ థింగ్. అందుకే దీస్ బ్లాక్ సాయిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్స్. బికాజ్ ఎందుకంటే ఈ నేలల్లో పత్తి పండించడానికి ఈ నేలలు చాలా అనువైనవి అనమాట. అందుకోసం వీటిని బ్లాక్ కాటన్, నల్ల పత్తి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో అదర్ సూటబుల్ క్రాప్స్ ఫర్ కల్టివేషన్ ఇన్ దిస్ సాయిల్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ కాటన్. అంటే కాటనే కాకుండా ఇంకేమి పండించవచ్చు. మేజర్ థింగ్ ఈజ్ బ్లాక్ కాటన్ సాయిల్ అంటే మీరు వైట్గా కాటన్ పత్తి గుర్తు పెట్టేసుకోండి అంతే. అంటే నల్ల రేగడి అంటే తెల్ల పత్తి, సింకింగ్. సో అపార్ట్ ఫ్రమ్ కాటన్ ఇంకా వేరేవేం బాగా పండించవచ్చు అంటే వన్ ఈజ్ లైక్ టొబాకో, మేజ్, షుగర్ కేన్, జవార్, తర్వాత చిల్లీస్, నెక్స్ట్ టర్మరిక్, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ అంటే బత్తాయి, తర్వాత నిమ్మకాయలు, ఆల్ ఈ పుల్లదనం ఉండే ఫ్రూట్స్ అనమాట. సో మీరు ఇండియా వరల్డ్స్ బెస్ట్ టొబాకో, వర్జీనియా టొబాకో, అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. ఎందుకంటే గుంటూరు హ్యాస్ బ్లాక్ కాటన్ సాయిల్. వరల్డ్స్ బెస్ట్ చిల్లీస్, లైక్ ఫేమస్ చిల్లీస్, ద హాట్ స్పైసీ చిల్లీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి గుంటూరు నుంచి వచ్చే చిల్లీస్ మనకి చాలా స్పైసీ చిల్లీస్ బికాస్ ఆఫ్ బ్లాక్ కాటన్ సాయిల్. ఎందుకంటే అక్కడ ఉండేది వాట్ యూ కాల్ తేజ మిరపకాయ అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఈ పత్తి కాకుండాను మనకి టొబాకో, చిల్లీస్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, జవార్, మేజ్, టర్మరిక్, పసుపు, ఇవన్నీ ఈ నెలలో బాగా పండుతాయి అన్నమాట. సో మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది చూద్దాం. ఆల్ ఓవర్ ఏపీలోని ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ మనకి ఏ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లోని మన ఆదోని దగ్గర, ఆదోనిలోని ఆలూరులోని అక్కడ మనకి ఈ బ్లాక్ కాటన్ సాయిల్ దొరుకుతాయి అన్నమాట. ఎక్కడంటే ఆలూరు ఆఫ్ ఆదోని ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. తర్వాత నార్త్ వెస్ట్ రీజన్స్ ఆఫ్ కడపలోని వాయువ్య కడప అంటే నార్త్ వెస్ట్ రీజన్ ఆఫ్ కడప. అండ్ నెక్స్ట్ ఈజ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో వాయలపాడు, చంద్రగిరిలో మనకి ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ అనంతగిరి, అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని వెస్టర్న్ పార్ట్స్ అంటే పడమటి వైపు ఉండే లైక్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో మనకి బ్లాక్ కాటన్ సాయిల్స్ దొరుకుతాయి. ఇవి రాయలసీమ, ఆల్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమలో స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. అంటే చిత్తూరులోని, కర్నూలులో, ఆలూరు దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ చిత్తూరులోని వచ్చి వాయల్పాడు అండ్ చంద్రగిరిలో. తర్వాత వెస్టర్న్ అనంతపూర్లోని వెస్టర్న్ పార్ట్లో దొరుకుతాయి. నెక్స్ట్ సో రాయలసీమలో 4 డిస్ట్రిక్ట్స్లోని మనకి ఇవి దొరుకుతాయి అన్నమాట. సో ఇది మన సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. So types of soils చూసాం, classification on depending on the movement of the soil, తర్వాత zonal and azonal soils, interzonal soils, soil formation ఏంటి, అసలు మన ఏ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ అవి, వాటిలో పెరిగే పంటలు ఏంటో చూసాను అనమాట. దే ఆర్ డెఫిషియెంట్ ఇన్ వాట్ అండ్ రిచ్ ఇన్ వాట్. థ్యాంక్ యూ.